బలహీనమైన కంటి చూపు ఉన్నవారు అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్ ని ధరించడానికి ఇష్టపడతారు. అలాగే ఫంక్షన్స్ లేదా పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాంటాక్ట్ లెన్స్లు ధరించేవారు కొందరున్నారు. కానీ కాంటాక్ట్ లెన్స్లు పెట్టుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే అది వారి కళ్లకు మరింత హాని కలిగిస్తుంది. ఇది కంటి చూపును కూడా కోల్పోయేలా చేస్తుంది. కాంటాక్ట్ లెన్స్లు ధరించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్లు ధరించేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. నిద్రపోయే ముందు కాంటాక్ట్ లెన్స్లను తీసివేయాలి. ఎందుకంటే వాటిని వేసుకుని నిద్రించడం వల్ల కంటికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చేయటం వల్ల కంటి చూపు కూడా తగ్గుతుంది. మీ కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ముందు లేదా తొలగించే ముందు మీ చేతులను కడుక్కోండి. ఆ తర్వాత మాత్రమే కాంటాక్ట్ లెన్స్లను తాకండి. ఎందుకంటే మురికిగా ఉన్న చేతులతో వాటిని తాకటం వల్ల కటకాల్లోకి బ్యాక్టీరియా చేరి కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈత కొట్టేటప్పుడు, బైక్ నడుపుతున్నప్పుడు, బలమైన తుఫాన్ల సమయంలో కాంటాక్ట్ లెన్స్లు ధరించకూడదు. ఎందుకంటే బైక్ నడుపుతున్నప్పుడు లేదంటే తుఫాన్ సమయంలో కళ్లలోకి దుమ్ము చేరుతుంది. ఇది లెన్స్లలో గీతలు కలిగిస్తుంది. అవి పాడైపోతాయనే భయం, అలాగే కంటికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నాయి. లెన్స్ల గడువు తేదీ, లెన్స్ కేర్ సొల్యూషన్ ని కూడా గుర్తుంచుకోండి. ప్రతి లెన్స్ కి వేర్వేరు గడువు తేదీ ఉంటుంది. కొందరికి 1 రోజు పడుతుంది, మరికొందరికి 3 లేదా 6 నెలల వరకు పడుతుంది. లెన్స్లు ధరించేటప్పుడు మీ కళ్ళను ఎప్పుడూ రుద్దకండి. ఎందుకంటే అలా చేయటం వల్ల కళ్లకు గాయం కావచ్చు, కార్నియా కూడా దెబ్బతింటుంది. లెన్స్లు వేసుకున్న తర్వాత మీకు దురద లేదా చికా కనిపిస్తే వెంటనే లెన్స్లను తొలగించండి. లెన్స్ వేసుకున్నప్పుడు లెన్స్ నేలపై పడిపోతే పొరపాటును కూడా అదే లెన్స్ ని మీ కళ్ళలో పెట్టకండి. ఎందుకంటే నేలపై పడడం వల్ల అనేక రకాల సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా అందులోకి ప్రవేశించవచ్చు. మీరు అదే లెన్స్ ధరిస్తే మీ కళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది. లెన్స్లను ఇన్సర్ట్ చేయటానికి ముందు, తీసివేసిన తర్వాత ఎల్లప్పుడూ ద్రావణంతో శుభ్రం చేయండి.